బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధం విధించడం సరికాదని గులాబీ నేతలు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడితే స్పందించని ఎలక్షన్ కమిషన్ కేసీఆర్పై ఎందుకు ఆంక్షలు విధిస్తోందని ప్రశ్నించారు. ఆంక్షలు విధించినంత మాత్రాన ప్రజల నుంచి బీఆర్ఎస్ను దూరం చేయలేరని తేల్చి చెప్పారు. కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా. ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? బీజేపీ పార్టీకి మనసున పడతలేదు. కేసీఆర్ అయిపోయింది అని మొన్నటిదాకా ప్రచారం చేశారు కదా, వాళ్ళకే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. అందుకే ఈ బస్సు యాత్ర ఆపకపోతే పార్లమెంట్ ఎన్నికలలో మా అడ్రస్ గల్లంత అవుతుందని ఆలోచనతోటే ఇవాళ బస్సు యాత్ర 48 గంటల పాటు మరి నిషేధించడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఎన్నడూ లేదు. దీని విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది, ప్రజల నుంచి ఊహించనటువంటి మద్దతు వస్తూ ఉన్నది. దాన్ని మీరు ఆపలేరు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి చెప్తున్నా నేను, ఆపి కూడా మీరు చాలా పెద్ద పొరపాటు చేసిండ్రు. ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గమనిస్తున్నారు. కావాలనే ఈ బస్సు యాత్రను ఆపిండ్రు, కావాలనే కేసీఆర్ గారి ప్రోగ్రామును రద్దు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇంకింత పెరుగుతుంది తప్ప తగ్గదు. రేపు గోదావరి కని మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఎంత ఉధృతంగా ఉంటుందో మీరే చూడబోతారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి నిజమైనటువంటి రక్ష, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా, ఇక్కడ అభివృద్ధిని సాధించాలన్నా, జరిగినటువంటి అభివృద్ధిని సురక్షితంగా ఉంచాలన్నా తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ బస్సు యాత్రను ఆపి మీరు ప్రజల మనసును మరి మార్చలేరని కూడా ఈ సందర్భం. సూర్యుని ఆపలేదు కనుక మీరు బాగా గమనించాలి. కేసీఆర్ వైపు యావత్తు దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టినప్పటి ప్రజలందరూ నీరాజన పడతారు. కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామరక్షణ, తెలంగాణ ప్రజలు ఇప్పటికీ డిసైడ్ చేశారు. మొన్న పొరపాటు చేస్తున్నాం, ఇప్పుడు మాత్రం కేసీఆర్ని గెలిపించుకోవాలనేది ఖచ్చితంగా కిందిస్తాడు ఆలోచన వచ్చింది. మనం చూస్తున్నాం, నల్గొండ పోయినా వరంగల్ పోయినా రైతుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడుతూ రైతుల కష్టాలు వింటూ కేసీఆర్ గారు పోయినప్పుడు కేసీఆర్ గారేమో పొలాల్లో తిరుగుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కింద ప్రజలు గమనించున్నారు. కాబట్టి మా కష్టాలు పంచుకునేది కేసీఆర్ గారు ఒకటే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఇట్లాగే తిరిగితే ఒక సీటు కూడా మాకు రాదనే భయం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇటు నోటీసులు ఇచ్చున్నారు, తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటూ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కుమ్ముక్కై ఏ విధంగా గేమ్ ఆడుతుండే అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. ఒకరికొకరు నోటీసు ఇచ్చుకుంటూ బహానా చేసుకుంటూ ఏ విధంగా ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఏ విధంగా గేమ్ ఆడుతున్నారనేది ఇప్పటికీ అర్థమైపోయింది. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉంటారు. ఎక్కడున్నా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని వెనక్కి తెచ్చుకోవాలనే నిర్ణయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు.